ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే కొద్దిగా ఇది పర్వాలేదండి. ఇది కొద్దిగా పర్వాలేదు. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయో లేదో నాకు తెలియదు. మా ఇంట్లో చిన్న పాపలు లేరు, నాకు తెలియదు. ఓకే, ఫ్రీ బస్సులు మీకే పెట్టామన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఇచ్చారు. జగన్ గారు చెప్పిన పథకాలు ఎక్కువగా జనాలకు అందాయా? ఈ ప్రభుత్వం అందుతున్నాయి పథకాలు? జగన్ ఇచ్చినాయి అంది. డోక్రా వాళ్ళకి మొత్తం రుణమాఫీ అన్నట్టు రుణమాఫీ చేశాడు. ఓకే, ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? ఈసారి గుడివాళ్ళ కొడల నానియే వస్తాడు ఎమ్మెల్యే గారుగా. అక్కడ పైన అయితే మనం చెప్పలేం. అంత నమ్మకంగా కొడాలని మళ్ళీ ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను చేసే పనులు అలాగున్నాయి. అమ్మగారు చేసాలి నచ్చట్లా మీకైతే? మొత్తంగా ఈ ప్రభుత్వం మాట్లాడుకుంటే చంద్రబాబు గారి పనితీరు ఎలా అనిపిస్తుంది ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు అయ్యా. ఓకే, అది ఎమ్మెల్యే మాత్రం సరిగ్గా చేయట్లా. చంద్రబాబు నాయుడు అనుకునే పని లేదు, బాగా చేస్తున్నాడు. ఓకే, మీ ఉద్దేశంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మంచిదా మరోసారి? జగన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతేనే మంచిది. ఎందుకు చంద్రబాబు గారు అంటే? ఎందుకంటే ఆడవాళ్ళని కొద్దిగా గౌరవిస్తాడు ఆయన. ఓకే, ఈయన గౌరవం ఇవ్వడం. ఎవరు? మా ఎమ్మెల్యే రాము గారు. థ్యాంక్స్ అమ్మ. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ కూటమి ప్రభుత్వ పనితీరు, ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిది. బాగుంటమే కావాలి, జనాలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? మంచిగా జరిగింది. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు అవుతున్నాయా? ఎన్నికల్లో సూపర్ 6 అన్నారు, వాస్తవంగా అందుతున్నాయా? ఎక్కడ ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఓకే, ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందంట, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంట, అంతా బాధ. ప్రశ్నించే వాటి గొంతుకు నొక్కుతున్నారంట జగన్ గారు చెప్తున్నారు. అంతా బాధమే. అక్రమ కేసులు పెడుతున్నారంట. అంతా అబద్ధమే. ప్రజలకు ఏం చేయట్లేదు, ప్రజలను గాలి వదిలేసిన పూర్తిగా ఈ ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. అక్కడ అంటారు ఏదో మాయ మాటలన్నీ. ఓకే, అసలు ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? చంద్రబాబు అంటే రోడ్డు పరిపాలన కానీ, రోడ్లు కానీ చాలా నీట్గా బాగా చెప్తాడు. ఏం చెప్తాడు? చాలా మంది చెప్పారు గతంలో రోడ్లు బాగాలేదని. ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగుంది. లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. మరి కాబోయే యువనాయకుడు అంటున్నారు ఆయన్ని. పర్లేదు, ఆయన వస్తాడు. ఓకే, ఫైనల్ గా జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? ఎవరు? జగన్ గారు పదే చెప్పేది వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటారు ఆయన. ఎవరు ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నాను? చంద్రబాబు. ఎందుకు బాబు గారు కావాలంటున్నా? బాబు అంటే అన్ని పనులు చేస్తారు అన్న, రోడ్లు కానీ, ఏదైనా కానీ, పరిపాలన కానీ చేసి అమలు చేస్తాం కానీ, ఇస్తాం కానీ, చేస్తాం కానీ, పిల్లలకి అమ్మోడని అదేని కానీ, పెద్దోళ్ళు మాబోడు గోళ్ళకి కాస్ట్ అంతా కానీ, చేస్తాం కానీ, తడబాటుగా తీసుకొచ్చి చెప్తాం కానీ బాగా చేస్తాం. థ్యాంక్ యూ. 2 ఏళ్ళు పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన? సూపర్గా ఉంది. అనుకున్నట్టు సాధిస్తున్నారు. వాళ్ళ ఆశయం కరెక్ట్. ఓకే, పోలవరం అండ్ అమరావతి డెవలప్ అయిందనుకో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అవును, వైజాగ్ 3 రాజధానులు అందుకు 3 ప్లేస్లు డెవలప్ అవుతున్నాయి. వైజాగ్, రాయలసీమ, వైజాగ్ నెట్, రాయలసీమ ఫ్యాక్టరీలు, ఇక్కడ అమరావతి సూపర్ గా తయారైంది. ఇటీవల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తయింది. సూపర్. అది ఘనత చంద్రబాబుదే. కానీ జగన్ గారు ఏం చెప్తున్నారంటే కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు, కానీ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అంటున్నారు జగన్ గారు. అది కరెక్టే, చంద్రబాబు కొట్టి ఎయిర్పోర్ట్ కట్టాడు. ఎందుకంటే ఇంటికాడ కూర్చుని 16 నెలలు జైల్లో ఉండి కొట్టాడు. ఓకే, దాంట్లో తప్పేం లేదు. సో ఇప్పుడు వచ్చే ఏ కంపెనీలు కానీ, అది గూగుల్ అవని ఏదన్నా కానీ నేనే తెచ్చాను, కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అన్నారు జగన్ గారు. చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఇప్పుడు నువ్వు అడుగుతావు, నేను చెబుతా ఉంటా. అంతా నాదే, ఈ బస్ స్టాండే నాది. కానీ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మళ్ళా సామాన్యుడు కాదు. అయినా సరే ఆ స్థాయిలో ఉండి నిన్న వాడి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేశాడు అందరికీ కనపడుతుంది కదా. ఏ ఎమ్మెల్యే? సిదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే అప్పలరాజు గారు. వాడి ఎమ్మెల్యే ఏం చేసిందో కనపడుతుంది కదా. అరే కొట్టింది నువ్వు, ఇరికిచ్చింది నన్న. ఆ విషయంలో జగన్ గారు ఏమన్నారంటే మీరు వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు రాజీ చేయాల్సింది పోయి ఆ పసిపిల్లాడి జీవితాన్ని కేసులు పెట్టి నొక్కేస్తున్నారు అంటారు జగన్ గారు. ఆ పిల్లాడు పసిపిల్లాడే, మార్చింది ఎవడు? నేను చెప్పకూడదులే బాబు, మార్చింది ఎవరు? కానీ జగన్ గారు పదే చెప్పేది అక్రమ కేసులు పెడుతున్నారంట, గొంతు నొక్కుతున్నారంట వాళ్ళవి. జగన్ తను అనుచరులతో నేనున్నాను అని చూపించుకోవాలి కాబట్టి అంతా చేయటం. ఓకే, అంతేగాని గెలిచి కాదు. ఈ రోజు కూడా ఆయన పర్యటన దేవరపల్లిలో ఉంది. కేవలం నేనున్నాను, వీళ్ళు మర్చిపోతారేమో. ఇంటికి అనగా పూట రాకపోతే 2వ పూట మన భార్య అన్నం వంట ఎట్లా ఉండదో అది మర్చిపోతారేమోనని ఇదంతా ఏదో ఒకటి తిరగాలి. కానీ జగన్ అభిమానులు పదే చెప్పేది జగన్ 2.0 వేరే లెవెల్ ఉంటుంది. చెప్పారు ప్రజాభిమానులు కదా, జగన్ అభిమానులు మీరే జగన్ అభిమానులే మరి చెప్పేది. రప్ప నరుగుతా ఉంటున్నారు వాళ్ళు.
తప్పేం లేదు. తప్పేం లేదు. వాళ్ళు వచ్చి రేపు పొద్దున అదే చేస్తారని ఎవడో ఓటేయడు. ప్రజలకి మేము మంచి చేస్తామని చెప్పాలని పోయి ఈ రప్పారప్పాల మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్ అంటే? రఫరఫ ఏమి లేదు. మేము వస్తే నరుగుతామని ముందు వాళ్ళే ఇంటిమేట్ ఇచ్చుకుంటున్నారు. అంటే మేము రాకూడదు అని వాళ్ళే ఇంటిమేసుకుంటున్నారు. మేము వస్తే నరుగుతామంటున్నారు. నా సూటి ప్రశ్న, జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? ఇంపాసిబుల్. బాబు తండ్రి గుణంతో వాడయ్యాడు. ఓకే. అదృష్టం కొద్దీ ఆంధ్ర ఇప్పుడు అంతా మంచి చేస్తే దొంగ ఎవడో తెలియదు. ఒకసారి ఆడు వచ్చాడు కాబట్టి ప్రజలకు తెలిసిపోయింది. ఓకే. చివరిగా ఇప్పుడు 76 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా చెప్పు ముఖ్యమంత్రి గారి పనితీరు మీకు ఎలా అనిపించింది అంటే? చంద్రబాబు నెంబర్ 1 చెప్తున్నా. నెంబర్ 1 కూటమి ప్రభుత్వం ఉంటే నెంబర్ 1. ఓకే. దానికి తోడు మనకు సపోర్ట్ ఈ చంద్రబాబుకి జనసేన సపోర్ట్ రావటం. ఇప్పుడు 6 గుర్తు ఏమీ గెలవలేము. ఓకే. 16+6 22 వస్తేనే గెలుస్తాం. అది ఉంది కాబట్టి విన్ను. థ్యాంక్ యూ బాబా.